నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేదు. అందరూ స్ట్రెస్ అనే మహమ్మారి వేధిస్తుంది అనే చెప్పచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, అందరూ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఇంతకుముందు స్టూడెంట్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ చేసే వాళ్ళు కూడా, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కూడా సూసైడ్స్ చేసుకోవడం, ఆ స్ట్రెస్ని మేనేజ్ చేయలేకపోతున్నారు అనుకుంటాం. అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్స్, కేవలం 7th క్లాస్ చదివే ఒక బాబు సూసైడ్ చేసుకున్న విషయం ఇప్పుడు అందరికీ అసలు అంత చిన్న బాబు సూసైడ్ చేసుకోవాలని థాట్ ఎలా వచ్చింది, ఎందుకు అని చెప్పి ప్రతి సామాన్యుడు ఆలోచిస్తున్నారు. అలాగే ఆ స్కూల్ బయట వాళ్ళ నాన్న ఏడ్చిన విధానం, లక్షలు పోసి కడితే శవాన్ని నాకు ఇచ్చారు అని చెప్పి ఆయన ఆ పిల్లాడి మీద చూపించిన ప్రేమ కానీ, ఆ ఏడుపు కానివ్వండి, అందరి కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. సో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి, అసలు ఇలాంటివి జరిగినప్పుడు మరి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, ఎలాంటి సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయని చెప్పి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ సుభాష్ని గారు మనతో ఉన్నారు. ఈరోజు అన్ని విషయాలను డిస్కస్ చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. అయితే ఈ ఇన్సిడెంట్ని అసలు మనం ఎలా తీసుకోవచ్చు? పెద్దవాళ్ళని అంటే వేరే విధంగా తీసుకోవచ్చు, బట్ ఒక 7th క్లాస్ బాబు, 12 ఇయర్స్ ఉంటాయి మాక్సిమం తనకి సూసైడియల్ థాట్స్ వచ్చాయంటే తను ఎంత స్ట్రెస్ని అనుభవించి ఉంటాడు. లైక్ ఈ విషయాన్ని అసలు మనం ఎలా తీసుకోవచ్చు? డెఫినెట్గా మీరు ఎక్కువ గమనించండి, ఈవెన్ సైకాలజిస్టులు కూడా చెప్పే ఇదే. ఒక్కసారి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి ఒక్క రోజులో చేసుకోలేరు. ఇట్ ఈజ్ అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం అన్నట్టు. ప్రిపరేషన్కి చాలా టైం తీసుకుంటుంది. అసలు చావాలా, చనిపోతే ఎలా ఉంటుంది అన్న ఆ విషయం, ఆ కోణంలో కూడా ఎవరైతే సూసైడ్ చేసుకుంటారో ఆ వ్యక్తి చాలా దూరంగా ఆలోచిస్తారు. కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు. అంటే ట్రామాటిక్ కండిషన్స్ని, డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఈ విధమైన ఒక నిర్ణయం అన్నది తీసేసుకుంటారు. అంటే సడన్ గా ఆ రోజు అప్పటికి తీసుకున్న డెసిషన్స్ కావు, ఏవి అస్సలే కాదు. ఇట్ ఈస్ అంటే సడన్ గా వచ్చేసి చనిపోతానని తీసుకున్న విషయం కాదు. ఇంకొకటి, అతడు అంటే ఇప్పుడు నారాయణ స్కూల్ ఈజ్ వెరీ కంపాక్ట్, అంటే సిలబస్. అక్కడ నా కొడుకు జాయిన్ అయితే, నా బిడ్డ జాయిన్ అయితే ఒక టెక్ అంటే ఒక సాఫ్ట్వేర్లో కానివ్వండి, వేరే దాంట్లలో నిష్ణాతులు అయిపోతారు. ఇంకా వాళ్ళకి లైఫ్లో డోకానే ఉండదు, వాళ్ళు బాగా సంపాదించుకుంటారు అన్న ఉద్దేశంతో పిల్లల్ని ఇష్టం ఉన్నా లేకున్నా కష్టానికి ఎట్లయినా 10th వరకు ఎలాగూ చదవాలి. సో దే కెన్ ఈదర్ త్రో దెమ్ లైక్ దట్, ఆర్ ఇష్టం లేకుంటే వేస్తేనేమో కష్టంగా బతుకుతారు పిల్లలు. ఇష్టం కొద్దీ పిల్లలు చేరేది ఉంటే దే విల్ బి ద టాపర్స్. అక్కడ ఏదో విధంగా నేను నేర్చుకోవాలనే ఒక కుతూహలం ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళు తల్లిదండ్రులు తీసుకొచ్చే విధానాన్ని నేను ఒక నిమిషం మనం పక్కకు పెట్టినా, అసలు అబ్బాయి సూసైడ్ చేసుకోవాల్సిన అంత కారణం అంత ఇది ఏంటంటే, ఎస్పెషల్లీ చట్ట ప్రకారం అయితే ఇంతకుముందు గతంలో సూసైడ్ చేసుకుంటే నేరం కింద తీసుకునేది. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత యాక్ట్ అనేది మనకు కొత్తది వచ్చేది 2023లో. సో దాని ప్రకారము మనం చూసుకుంటే అబిట్మెంట్ టు కమిట్ సూసైడ్ కింద వచ్చేస్తుంది. అంటే ఎవరన్నా ప్రేరేపణ జరిపినా, లేకుంటే ఎవరి ద్వారానన్నా అతనికి ఒక దుఃఖశోకితుడయ్యి అతను ఒక నిర్ణయం తీసుకొని నేను చనిపోతా అని అనుకుంటే, ఇక్కడ వచ్చేసి పిల్లవాడు. అంటే పెద్దవాళ్ళని అంటే మనం ఏదో విధంగా, అంటే ఒక సినారియోలో ఏమైనా జరిగిందేమో, అన్యాయం జరిగిందేమో, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళని అంటే ఆత్మహత్యకి వాళ్ళని ప్రేరేపించడం. ఇక్కడ పిల్లవాడిని రూమ్లో, రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి ఒక సిస్టమ్ ఉంటుంది, అన్ని సీసీ ఫుటేజెస్ ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది. 7 గంటలకు అబ్బాయి తండ్రితో మాట్లాడి నేను తిన్నా నాన్న మంచిగున్నా అని చెప్పిన వాడు నైట్లో సడన్గా 11 o'clockకి ఒక హ్యాంగింగ్. అంటే జనరల్గా మనం ఏంటంటే ఈ హ్యాంగింగ్స్ తాడు తెచ్చుకొని మరీ హ్యాంగింగ్ తెచ్చుకొని చేసుకునేటప్పటికి ఎవరు 11 గంటలకు మేల్కొని లేరా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఎ రూమ్? 11 గంటలకి ఈ పిల్లలందరూ ఏం చేస్తుండ్రు? మొత్తం రూమ్ లేరా? అతని అంటే మనం ఆ ఫోటో చూసినట్టయితే చలించిపోవాలి అసలు, ఆ విధంగా అబ్బాయి చేసిండు. అంటే ఒక దిక్కు చూస్తే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టుగా ఒక దిక్కు కనపడుతుంది. అంటే మా బాబుని అక్కడ వేస్తే మీరు మంచిగా చూసుకోవాలి, కానీ మీరు ఈ విధంగా చూడలేదు అని చెప్పేసి తండ్రి
ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. కానీ ఒక 2-3 నెలల నుంచి తండ్రితోని ఉన్న సంభాషణ కానీ లేకుంటే అతని స్టడీస్ ఎలా ఉంది అని ఇప్పుడు ఫిజిక్స్ లెక్చరర్ని తీసుకొచ్చిండ్రు సీనరీలో. సో అతన్ని మీద కనుక ఫాదర్ కంప్లైంట్ ఇస్తే ఫిజిక్స్ లెక్చరర్ విల్ బి ద మెయిన్ అక్యూజ్డ్. ఇప్పుడు అదే కదా ఇష్యూ. ఫిజిక్స్ లెక్చరరే కాదు, ఏ అబ్బాయి సీనియర్ అంటే క్లాస్ లీడర్ గా ఉన్నాడో ఆ అబ్బాయి కూడా దీంట్లో వచ్చేస్తాడు కొట్టించిండని. అంటే మన కార్పొరల్ పనిష్మెంట్స్ బ్యాన్ చేసేసింది కదా, తీసేసిండ్రు కదా స్కూల్స్ లో, కానీ ఎక్కడ కూడా కార్పొరల్ పనిష్మెంట్స్ చెయ్యొద్దు అని చెప్పేసి. యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఆ అబ్బాయి అంటే ఇప్పుడు కాదు ఈ డెసిషన్ అని చెప్పి యాజమాన్యం నుంచి తను సరిగ్గా చదవట్లేదని, ఆ బాబు కూడా నేను ఇంకా ఈ స్కూల్లో చదవనని చెప్పి కూడా వాళ్ళ ఫాదర్ కి చెప్పారని చెప్తున్నారు. మొన్న 2024లోనే చేరిండు అబ్బాయి. అంటే ఇంతకు ముందు వేరే స్కూల్లో ఉన్నారు కదా, అక్కడికి ఇట్లా హీ వాజ్ అనేబుల్ టు అంటే అడ్జస్ట్. ఇంతకు ముందు స్కూల్లో చేరినప్పుడు సరిగ్గా చదవలేదంటే మా బాబు రెసిడెన్షియల్ లో బాగా చదువుతాడు ఆ ఒపీనియన్ ఉండొచ్చు. ఒకవేళ అక్కడ బాగా చదువుకున్నట్టయితే ఇంకా ఇక్కడ రెసిడెన్షియల్ ఇంకా బాగా చదువుకుంటారు. సో అంటే పేరెంట్స్ ఇక్కడ ఏం ఆలోచించాలి అని అంటే, పిల్లవాడు ఏ విధంగానైనా చదువుతానన్న ఒక ఒపీనియన్తో ఉంటే మీరు ఎక్కడ వేసినా కానీ ఒక పుష్పం వచ్చేస్తారు. కానీ పిల్లవాడికి ఏం ఆలోచన ఉంది, నేను చదువుకొని నేను ఒక స్థాయిలో డెవలప్మెంట్ అవుతాను, స్పోర్ట్స్లో ఉండొచ్చు అబ్బాయి. ఎందుకంటే పిల్లలు ఎవరు కూడా ఈ మధ్య కాలంలో మీరు ఏ స్కూల్స్లలో ఇంతకుముందు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఒక శిక్షణ ఉండేది, ఓవర్కమ్ ద స్ట్రెస్ ఒక యాక్టివిటీస్లలో. అంటే సామాజిక కార్యక్రమాలు అనేది స్కూల్స్లలో ఉండే, ఎన్సిసిస్ ఉన్నాయి, ఇలా స్కూల్స్ ఎన్ఎస్ఎస్ అట్లా కాలేజెస్లలో ఉన్నాయి. సో మా అప్పుడైతే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరాను. ఇప్పటికీ మీరు ఏదైనా ప్రాబ్లమ్ అని చెప్తే ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. అది రావాలి, ఒక థింకింగ్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. నీకు సమాజంతో అటాచ్మెంట్ ఉండి సమాజానికి నేను పని చేస్తుంటే కేవలం చదివే అన్ని నేర్పించదండి. నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక అమ్మాయి వైఫ్ అండ్ హస్బెండ్ గోల్డ్ మెడలిస్ట్, ఎంటెక్ లో గోల్డ్ మెడలిస్ట్. చిన్నగా హస్బెండ్ అండ్ వైఫ్లో ఎడ్డి అన్న ఒక పదముని ఆ అమ్మాయి చాలా నెగిటివ్లో తీసుకొని, నా హస్బెండ్ నన్ను ఎడ్డి అని అంటాడా అన్న తీసుకొని అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ చేసింది. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఒక గోల్డ్ మెడలిస్ట్ జీవితంలో ఎంతో ఎదుగుతుంది, అంటే చదువు పట్ల ఎంతో ఆకర్షణీయంతో చదువు బాగా చదువుకుంది, జీవితంలో బాగా రాణిస్తారనే కదా తల్లిదండ్రులు ఊహించేది. ఇటు అత్తమామల షాక్, అటు అమ్మ నాన్న షాక్, హస్బెండ్ షాక్. చిన్న మాట, అది కూడా ఆ పేరు ఆమె వినలేదు కావచ్చు, మేబీ తెలంగాణలో ఎక్కువ వాడతారు ఎడ్డిదానా అది ఇది అని. సో అది గూగుల్లో సెర్చ్ చేసింది. సో షీ కుడ్ నాట్ గెట్ రైట్ ఆన్సర్. ఏదో అది బై మిస్టేక్ స్పెల్లింగ్ ఏదో చూసేసి ఏదో అనేసుకొని నన్ను ఇట్లా అంటాడా అనేసి రాంగ్ వేలో వెళ్ళిపోయింది. సో ఒక మాటని మనము బాగా చదువుకున్న వాళ్ళకి సమాజ జ్ఞానం ఉన్నదన్నది చెప్పలేమండి. ఇప్పుడు మీరు సినిమా యాక్టర్స్ ఎవరైనా చూడండి, చదువు ఎక్కువ లేకుండా డబ్బులు సంపాదిస్తున్నారు, ఒక వేలే వెళ్ళిపోతున్నారు, హైప్లో వెళ్ళిపోతున్నారు, వీళ్ళే ఇంత సంపాదిస్తున్నారా అన్నట్టు వెళ్ళిపోతున్నారు. సో చదువు అనేది కేవలము మన ఒక జ్ఞానాన్ని పెంచడానికి, దానికి తల్లిదండ్రులు వాళ్ళ ప్రోత్సాహం ఉండాలి పిల్లలకి. నానా నేను నీతో ఉన్నాను, కొంచెం ప్రేమ ఆప్యాయత ప్రేమతోని పిల్లలు ఎదుగుతారు. మీరు ఎంత కొట్టినా పిల్లలు రేపు పొద్దున ఎక్కువ మీకు కేసెస్ అంటే కోర్టుకు వచ్చే కేసెస్లన్నా పెద్దగా అయిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చిన్నప్పుడు రిఫ్లెక్షన్సే పెద్దగా అయిన తర్వాత కనపడతాయి. నిజంగానా? యూ షుడ్ నాట్ థింక్ దట్ గ్రోన్ అప్ చైల్డ్ విల్ హ్యావ్, అంటే బాగా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు తప్పు చేస్తుండ్రు అంటే ఆ ఏజ్లోనే తప్పు చేస్తుండ్రు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎట్ ద చైల్డ్ లెవెల్ వాట్ ఎవర్ దే లెర్న్, వాళ్ళకి ఏమైనా హర్ట్ అయినా లేకుంటే వాళ్ళకి ఏదన్నా విధంగా ఒక వాళ్ళకు అంటే వాళ్ళు ఇంటర్నల్గా చాలా మటుకు కూడా వేదనకు గురైపోయినారు అనుకోండి, అంటే దే కెనాట్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినరు, ఫ్రెండ్స్ దగ్గర చేయలేకపోయి, ఎవరి దగ్గర చేయలేకపోయినరు, పెద్దగా అయిన తర్వాత దే విల్ డూ ఇట్.
ఓకే. కాబట్టి చిన్నప్పుడు 5th 6th అన్నది ఏం లేదండి. 3rd 4th 5th 6th 7th 8th క్లాస్ 9th క్లాస్ వరకు దే షుడ్ బి ప్రొటెక్టెడ్ లైక్ ఎనీథింగ్. లేకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అటెంప్ట్ సూసైడ్, అది అటెంప్ట్ చేయడం వేరండి, అమిట్మెంట్ టు కమిట్ సూసైడ్. డైరెక్ట్ కమిటెడ్ సూసైడ్ అంటే ప్రాణమే తీసుకుంటున్నాడు. ఇప్పుడు యాజమాన్యాన్ని మీరు ఏ విధంగా, యాజమాన్యం ఎక్కడో పోయి ఉంటారు, స్కూల్ ప్రిమిసెస్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ మీద అంటే వస్తుంది కంపల్సరీ. ఎవరైతే క్లాస్ టీచర్ కొట్టిండో అన్న విషయాన్ని తీసుకుంటే అతన్ని కూడా వస్తుంది. అంటే ప్రేరేపించడము. దెన్ ద చైల్డ్ క్లాస్ లీడర్ ఎవరు ఉన్నారు, ఆ అబ్బాయి కూడా వచ్చేస్తాడు. సో ఇదంతా ఏంటంటే ఒక రచ్చ అయిపోయి ఎట్ లాస్ట్ మనం చెప్పుకున్నా కానీ ఇప్పుడు ప్రాణమే లేదు. మనం ఎన్ని చెప్పుకున్నా మరి మనం ఎవరిని కాజ్ చేయొచ్చు అంటారు ఇక్కడ? ఇప్పుడు ఫిజిక్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో తనని చేయాలా, పేరెంట్స్ని చేయాలా? నేను చదవలేను అన్నా కానీ అక్కడ ఉంచినందుకు, లేకపోతే ఎట్లా మరి స్ట్రెస్ వల్లనే తను అయ్యాడు? ఎవరు దీనికి కాజ్? ఎవరు? ఇంకా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కూడా విన్నపం ఏంటంటే, నారాయణ స్కూల్లో నేను చదవనంటే చదివించకండి. దట్స్ అ బెటర్ ఐడియా. నీ కొడుకు నువ్వు కాపాడుకో, నీకు ముఖ్యం అనిపిస్తే నారాయణ నేను చదవనమ్మా అంటే చదివించ. వాళ్ళకి స్టూడెంట్స్ దొరుకుతారు కానీ నీ కొడుకు దొరకడు. అది ముఖ్యం. మనము ఆలోచన ఏంటంటే, చూడండి డైమండ్ ముత్యము ఎక్కడున్నా ముత్యమేనండి. ఏ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతో మంది పెద్దగా అయినారు. కార్పొరేట్ స్కూల్లోనే చదవాలనేది ఏం లేదు. అది ఒక హైప్. వీధి దీపాల కింద చదువుకొని వాళ్ళైన వాళ్ళు, రాజ్యాంగాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా ఉన్నారు. కలాం గారిని తీసుకుంటే మీరు తల్లిదండ్రులకి ఏంటంటే ఇన్కమ్ సోర్స్ పెరుగుతున్న కొద్దీ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని పెంచుతున్నారు. అది పెంచడం మూలాన స్కూల్స్ కూడా ఇన్ని లక్షలు పోసి మేము ఖర్చు పెట్టి చదివిస్తున్నాం అంటున్నారు. తల్లిదండ్రులు తలుచుకుంటే స్కూల్ యాజమాన్యాలు అన్నీ కూడా ఫీజు స్ట్రక్చర్ని లో చేస్తాయి. మనం ఎగబడి మనమే పరిగెత్తి మనమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. సో దే ఆర్ థింకింగ్ దట్ మనకు ఉంది, స్టేటస్ ఉంది కాబట్టి మనం వెళ్తున్నాం. మేడం ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే మనకి రీసెంట్గా అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే అయిందో, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఇండైరెక్ట్గా కాజింగ్ డెత్ అయింది కాబట్టి ఆయన అక్యూజ్డ్గా చేసి చూపిస్తున్నారు. మరి ఈ కేసులో కూడా అట్లా అప్లికబుల్ అవుతుంది అంటే ఇండైరెక్ట్గా ఫిజిక్స్ టీచర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆయనకి అప్లికబుల్ అవుతుందా? లేకపోతే ఒకవేళ వాళ్ళ నాన్నగారు అయితే కేసు ఫైల్ చేయాలి అనుకుంటే ఎలా స్కూల్ యాజమాన్యం మీద చేయొచ్చా, లేకపోతే ఎలా తీసుకోవచ్చు? దీంట్లో చాలా డిఫరెంట్ అండి. అది ఏమో స్టాంపింగ్ అయ్యి ఒక అంటే రష్యాప్లో స్టాంపింగ్ అయ్యి అనుకోకుండా చనిపోయిన వ్యక్తి అక్కడ. ఇది ఎంటైర్లీ డిఫరెంట్ వస్తుంది. దీని సెక్షన్స్ అన్నీ కూడా మారిపోతాయి. అదేమో వచ్చేసి కమిట్ సూసైడ్ చేసేసుకున్నాడు అతను. అతనంతటి వాలంటరీగా తనంతటికి తానే చంపేసుకున్నాడు. యాక్చువల్గా అంతకు ముందు దాని మీద చాలా కోర్ట్ డిసిషన్స్ ఉండే. అలా మెంటల్లీ అది మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్కి సంబంధించిన ఇష్యూ కింద తీసుకునేది. సో అది పెద్దది, అది చాలా పెద్ద ఇష్యూ. అంటే యాక్ట్ని మనం వర్ణించడం అంటే ఇంత తొందరగా మనం వర్ణించలేము. బట్ ఇట్ కమ్స్ అండర్ మెంటల్ హెల్త్ యాక్ట్ కింద వస్తుంది. సో దాంట్లోకి వెళ్ళిన అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఫిజిక్స్ లెక్చరర్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడు. అతను చేయబట్టే ఇలా జరిగింది అని. క్లాసు ఎప్పటికైనా కానీ పిల్లలందరూ కూడా, తల్లిదండ్రులు కూడా పిల్లలందరికీ చెప్పాలి, మన సస్టైనబిలిటీ, మన సర్వైవల్ ఇంపార్టెంట్, మన ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, మనం బ్రతకడం ఇంపార్టెంట్ కదా. అని ఎవడో కొట్టిండని చెప్పేసి నా చావు నేను తెచ్చుకుంటానా? నేను ఎవరికి పుట్టినా? మెచ్యూరిటీ కూడా లేకపోవచ్చు. 7th class 12 years ఇట్స్ నాట్ అబౌట్ ద మెచ్యూరిటీ, ఇట్స్ అబౌట్ ద ఫీలింగ్ విచ్ ఈస్ బీన్. ఆయన ఐడెంటిటీని ఆయనని ఇచ్చేసాను. ఆయన ఐడెంటిటీని రికగ్నైజేషన్ చేయట్లేదు. అది ఆయన ప్రాబ్లం. ఆయన ఐడెంటిటీ అంటే 7th class 6th class 5th class ఎవరైతేనేంది ఒక హ్యూమన్ బీయింగ్గా ఆయన ఐడెంటిటీ, వాళ్ళ పిల్లల ఐడెంటిటీ పిల్లలకే ఉంటుందండి. మీరు ఏదన్నా పిల్లల్ని వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని కోపంగా చూస్తారు ఇమీడియట్గా. మీరు చూడలేరు. మిమ్మల్ని మీ తల్లి తిట్టింది అనుకోండి, సరే అని తలదించుకొని వెళ్ళిపోతారు. బట్ ఇప్పటి పిల్లలల్లా
మీరు కనుక తిడితే ఇమీడియట్ రియాక్షన్ ఉంది. దేర్ ఈజ్ ఎ ఫీలింగ్ ఎగ్జిస్టింగ్ కమ్మింగ్ అవుట్ ఆఫ్. అంటే ఆ ఫీలింగ్ని ఇంటర్నల్గా ఆయన ఎవరికి ఎక్స్ప్రెస్ చెయ్యలేక, చెప్పుకోలేక, దిగమింగుకోలేక ఆ సూసైడ్ అటువైపు మొగ్గిపోయింది. అవును. ఇంకా చాలా మంది డ్రగ్స్ తీసుకోవడము, అంటే ఆ ట్రామాటిక్ కండిషన్ నుంచి బయట రావడానికి, లేదా బయటికి రావడానికి ఈ డ్రగ్స్ కూడా ఎందుకు వీళ్ళందరూ స్కూల్స్ దగ్గర ఎందుకు అమ్ముతున్నారు? బికాజ్ పిల్లలందరూ స్ట్రెస్ లెవెల్లో ఉంటారు, ఇది తీసుకుంటే కొంచెం మత్తులో ఉంటారు, అక్కడికి ఆగిపోతుంది అన్న లెవెల్లో కదా ఇప్పుడు అంత డ్రగ్స్ ఎందుకు బాగా వచ్చేసింది. సో స్ట్రెస్ లెవెల్స్ ఉన్న పిల్లల్ని బాగా ఆలోచించి ఏకాంతంలో కూర్చుంటున్నారు, లేకుంటే సైలెంట్గా మాట్లాడట్లేదు, బాధగా ఉన్న పిల్లల్ని స్కూల్ కౌన్సిలింగ్ చేయాలి. ఇప్పుడు హాస్టల్స్లో కూడా కౌన్సిలింగ్స్ చెయ్యాలి. ఏంది బాబు, ఏమైంది, ఏంటిది అనేది ఒక మాట అడిగితే పిల్లలు ఇది కమిట్ చెయ్యరు. అవును, చెయ్యరు అసలు. అండ్ ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ ఏ కౌన్సిలింగ్. ఈ అబ్బాయి ఏదైతే చేసిన ఘాతకమో ఏదైతే అంటే సంఘటన చాలా ఘోరమైనది. పిల్లలు ఎప్పుడు కూడా, ఏ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు తమ ప్రేమని, తమ ఆప్యాయతని, తన ఒక ఇంట్రెస్ట్, నా అంటే వాళ్ళ మీద ఒక ఇంట్రెస్ట్ చూపెట్టాలి. యూ బీ ఫర్ 5 minutes, యూ బీ ఫర్ 10 minutes విత్ చైల్డ్. జస్ట్ 5 minutes పిల్లలతో ఉన్నారనుకోండి, అసలు ఆకాశానికి ఎగిరేస్తారు పిల్లలు, చెప్పేస్తారు, ఎగిరిపోతారు. అంటే ఒక ఫ్రీ ఆఫ్ లైఫ్ అయితే మా మమ్మీ నాతో ఉంది, మా డాడీ నాతో ఉన్నారు, షేరింగ్కి వాళ్ళు ఏం షేర్ చేయొద్దండి, జస్ట్ ఒక కంపానియన్ గా ఉండండి. ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళకి చెప్పకుండా ఫ్రెండ్స్కి చాలా విషయాలు చెప్పేస్తారు పిల్లలు, తల్లిదండ్రులు కూడా చెప్పారు. మీరు వాళ్ళు చెప్పనవసరం లేదు, జస్ట్ ఒక ఊరాటగా పక్కన నిలబడాలి తల్లిదండ్రులు. ఎవ్రీ మంత్లో వాళ్ళతోని ఉండాలి అంతే. ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎ విజిట్లో ఏదో తిండి పెట్టేయడానికి మొత్తం టిఫిన్లు అన్నీ చేసుకొని తీసుకొని వెళ్తారు హాస్టల్స్లో ఉన్న పిల్లలకి. పొద్దున్న నుంచి తల్లి కష్టపడి అంత వంట చేసుకొని తీసుకుపోయి తినిపించి అని, మా బాబు తిన్నాడు ఆ ఒక్క మాట అంటారు, కానీ మా బాబుతో కూర్చున్నా, మాట్లాడినా, మా బాబుని పలకరించిన, వాడు హ్యాపీగా ఫీల్ అయ్యిండు. బట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంత నర్వస్గా ఫీల్ అవుతున్నాడు. సో అవన్నీ అంటే అన్నీ కలిసి వచ్చినాయండి. అబ్బాయి చావడానికి అన్ని విషయాలు ఇంట్లో సంఘటనలు కానీ బయట సంఘటనలు అన్నీ కలిసి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఎవరిని మనం ఎక్కువ స్థాయిలలో బ్లేమ్ చేయలేము. కాకపోతే ఏమన్నా ఒకవేళ కార్పొరల్ పనిష్మెంట్స్ తప్పినాయి కాబట్టి ఫిజిక్స్ లెక్చరర్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అన్నది చూపిస్తలేరు, ఆయన కొట్టినట్టుగా చూపిస్తలేరు. ఇక్కడ క్లాస్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. సో ఈ పనిష్మెంట్స్ అన్ని కూడా ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఆ టర్మ్ మేబీ ఎక్స్టెన్షన్ టు 10 years ఆర్ ఫైన్ ఆర్ బోత్. ఫైన్ కూడా వేయచ్చు, ఇంకా శిక్ష 10 సంవత్సరాల నుండి. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ అండి. సో ఇలాంటి ఎవరికి ఆ శిక్ష పడే అవకాశం ఉంది? స్టూడెంట్ గా, లెక్చరర్, ఎవరు ఇప్పుడు ఎవరిది ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో ఇన్వెస్టిగేషన్ లో తేలితే అందరికీ అవుతుంది. ఇప్పుడు ఒక టర్మ్ ఉన్నది అనుకోండి, 1 సంవత్సరం ఒకరు వాడచ్చు, 2 సంవత్సరాలు వాడచ్చు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఎంతవరకు కీలకమైన ఆధారాలు దొరికితే అంతవరకు దాన్ని తీసుకువెళ్ళవలసి వస్తుంది. ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈజ్ ద మెయిన్ పర్సన్ హూ విల్ డూ ఆల్ దిస్. ఎఫ్ఐఆర్ చేయంగానే సరిపోదండి, ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఎవిడెన్స్ అనేది క్లారిటీగా ఉండాలి. సీసీ ఫుటేజ్ కవరేజెస్ ఎంతవరకు ఉన్నది, ఈ అబ్బాయి ఎవరెవరితో మాట్లాడిండు, 1 week నుంచి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఇతనితో ఎలా ఉంటున్నారో అన్నీ కూడా బయటికి వస్తాయండి. ఊరికేనే ఇంత పెద్ద పనిష్మెంట్, ఒక 1 year పనిష్మెంట్ వేయాలన్నా కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తేనే పనిష్మెంట్ వేయగలుగుతారు, శిక్ష అనేది. ఎందుకంటే ఒక్కరోజు లోపలికి వెళ్ళినా జీవితము ఆగమైపోతుంది, ఒక్కరోజు లోపలికి వెళ్ళినా. సో పనిష్మెంట్స్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, చట్టం చాలా సివియర్గా ఉంది. ఈ మధ్య కాలంలో ఎవ్వరు కూడా దాన్ని దాటి వేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఎవరు అయినా కానీ స్కూల్ యాజమాన్యం అయినా, లెక్చరర్స్ అయినా, పిల్లలైనా ఎవరి జాగలో వాళ్ళు ఉండి భయం భక్తితోని చట్టాన్ని గౌరవించి, చట్టాన్ని ఉల్లంఘించే మాటలు ఎక్కడ మాట్లాడద్దు, పిల్లలలో దూషించే మాటలు రావద్దు. పిల్లల్ని మంచిగా మాట్లాడుకోవాలి, ప్రేమ భావంతో మాట్లాడుకోవాలి, సహకారం చేసుకోవడానికి మాట్లాడుకోవాలి పిల్లలు. బికాస్ దే ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఒక సిటిజన్గానే ప్రవర్తించాలి. నేను ఇంట్లో కొడుకునై ఉంటా, కొడుకు జాంతానే, బయటికి వచ్చినావు, ఒక పౌరుడివి నువ్వు,
ఎంత హుందాగా ఉండాలి. నీ దేశ గౌరవం నీ మీద ఆధారపడి ఉంది. ఒక చిన్న పిల్లవాడు ఈరోజు చనిపోయిందంటే భారతదేశ ఔన్నత్యమే దెబ్బతింటది. ఎందుకు అంటే వీళ్ళు మర్యాద ఇస్తలేరు, ఇక్కడ గౌరవం ఇస్తలేరు, కాబట్టి పిల్లలు చనిపోతున్నారు అన్నది వచ్చేస్తుంది. సో దాన్ని బాగా మనం దృష్టిలో పెట్టుకొని 10 సంవత్సరాల వరకు శిక్ష ఉన్న ఈ యొక్క సంఘటనను, ఈ సూసైడ్ అన్నది అబిట్మెంట్ టు కమిట్ సూసైడ్ అన్నది చాలా తీవ్రమైన అంశం. కాబట్టి ప్రజలందరూ కూడా పిల్లల ఎడ్యుకేషన్ పట్ల కొంత సహకారము, ప్రజలనే కాదు అక్కడ పేరెంట్స్, ముఖ్యమైన పేరెంట్స్, లెక్చరర్స్ కొంత కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని ఆదుకోగలిగితే శ్రమ లేకుండానే అది ఒక ఉపాయము దొరుకుతుంది. కాబట్టి చట్టాన్ని ఏదో చెయ్యదు అని అనుకోవద్దు. చట్టం ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్. కానీ ఎవరు కూడా దయచేసి చట్టాన్ని పైన కామెంట్స్ పాస్ చేయొద్దు మీడియా ద్వారా, అది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఓకే మేడం, ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు కౌన్సిలింగ్ ఉండాలి అనేది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే పేరెంట్స్ దూరంగా ఉంటారు కాబట్టి హాస్టల్లో ఉన్న పిల్లలు ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు కూడా జస్ట్ ఒక వాళ్ళకి ఓదార్పుగా మాట్లాడినా కానీ ఆ టర్మ్కి సూసైడ్ చేసుకోవాలి ఇలాంటి థాట్స్ అన్నీ పోతాయి. అండ్ పేరెంట్స్ కూడా మీరు చెప్పినట్టు ఓన్లీ వాళ్ళకి ఫీడ్ చేసామా, ఫెసిలిటీస్ ఇచ్చామా, ఇది కాకుండా అసలు ఏం జరుగుతుందని ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. లైక్ ఒకరు చనిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రారు, మనం ఎంత ఏడ్చినా రారు, ఎంత చట్టాలు ఎంత ఇంప్రిజన్మెంట్ వాళ్ళకి ఇచ్చినా కానీ రారు. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ చూసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.